శ్రీగురుభ్యో నమః పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః. నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః. వ్యాసాయ భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధవిద్యార్య మధ్వార్య చ నమో నమః. నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్యసుధారతాన్. బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనం మనాంగ్మా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రయుగలం హిత్వా న మే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. నారాయణార్య పరిపూర్ణ గుణర్ణవార్య విశ్వోదయ స్థితి లయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణార్య వితతాయ నమో నమస్తే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జనముదీరయేత్. నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నమమరాసురసిద్ధవంద్యం. నమో ధర్మాయ మహతే నమః కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః పితామహాయ ఓం నమః ప్రజాపతిభ్యః ఓం నమః కృష్ణద్వైపాయనాయ ఓం నమః సర్వవిఘ్నవినారకేభ్యః. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ ఉన్నప్పుడు అగ్రపూజను శ్రీకృష్ణునికి సమర్పించారు. దానిపైన ఆక్షేపాలను లేవనెత్తారు. అందులో ప్రధానంగా శిశుపాలుడు పేరుకు తగ్గట్టే తను బాలకుడు, అర్భకుడు, తెలియనివాడు, అజ్ఞాని కనుక సర్వోత్తముడైన సర్వజ్ఞాని అయిన ఆ భగవంతుని గురించిన ఆక్షేపం చాలా చిత్రమనిపిస్తుంది, విచిత్రమనిపిస్తుంది. అలా శిశుపాలుడు ఆక్షేపాన్ని లేవనెత్తగా స్వయం భీష్మాచార్యుల వారే ఆ ఆక్షేపాన్ని నిరాకరిస్తూ ఉన్నారు. విష్ణు సర్వోత్తమత్వాన్ని, కృష్ణ సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు భీష్మాచార్యుల వారు. అలా ప్రతిపాదించడం కోసం భగవంతుని అవతారాల మహిమను చెబుతూ ఉన్నారు. భగవంతుని అవతారాలను గురించి చెబుతూ ఉన్నప్పుడు భీష్మాచార్యుల వారు మరో చిత్రమైన మహిమను చెబుతూ ఉన్నారు. శృణు రాజన్ తతో విష్ణోః ప్రాదుర్భావం మహాత్మనః. పరమాత్మని ఏవముక్తేతు కౌంతేయస్తతః కౌరవనందనః ఆబభాషే పునర్భీష్మం ధర్మరాజో యుధిష్ఠిరః భూయయేవ మనుష్యేంద్ర ఉపేంద్రస్య యశస్వినః జన్మ వృష్ణిషు విజ్ఞాతుమిచ్ఛామి వదతాంబర. ఎన్నెన్నో అవతారాలను భీష్మాచార్యుల వారు చెప్పారు. అలా అవతరించి తనేం చేశాడు భగవంతుడు, ఏ విధమైన మహిమను చూపించాడు, ఎలా ధర్మాన్ని సంరక్షించాడు, ఎలా సజ్జనుల్ని తను సంరక్షించాడు, ఎలా దుర్జనుల్ని శిక్షించాడు, దైత్యుల్ని శిక్షించాడు, ఆ విషయాలను భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉండగా ధర్మరాజు ప్రశ్నించాడు, సరే ప్రస్తుతం ఆ కృష్ణుని మహిమను తెలుసుకోవాలనే ఉబలాటం నాకు.
భగవంతుడు వృష్ణి కులంలో యాదవ కులంలో ఎందుకని జనించాడు? అవతరించడానికి ఏం ప్రసంగం వచ్చింది? ఆ కృష్ణుని మహిమను విస్తారంగా నాకు చెప్పాలి, అందరికీ చెప్పాలి, సభాముఖంగా మీరు ఉపదేశించాలి. మీలాంటి మహానుభావులు, గొప్పవాళ్ళు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు మీలాంటి వారు ఉపదేశిస్తేనే చెవికి ఎక్కుతాయి, తెలుసుకుంటారు. కనుక మీరే ఆ కృష్ణుని మహిమను తెలియజెప్పాలని ప్రార్థించుకున్నప్పుడు మళ్ళీ వైశంపాయనుల వారు జనమేజయునికి చెబుతూ ఉన్నారు. ఏవముక్తస్తతో భీష్మ కేశవస్య మహాత్మనః మాధవేషు తథా జన్మ కథయామాస వీర్యవంతుడు తను. అదేంటి ప్రవచనం చెబుతూ ఉన్నప్పుడు వీర్యవాన్ అనే విశేషణానికి సార్థక్యమేంటి అని అనుకుంటారా? ఏదో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తను వీర్యవంతుడంటే సరే, బలవంతుడు, యుద్ధం చేసే తాహతు తనకుంది, విజయము దక్కించుకునే సామర్థ్యం తనకుంది అని అనుకోవచ్చు. ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు, ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు వీర్యవాన్ అని ఎందుకు అనడం? అంటే వీర్యవాన్ అంటే బలవంతుడని మాత్రమే అర్థం కాదు. వీర అంటే ప్రారబ్ధాంతగామి వీర. ఏదైనా పనిని ప్రారంభించిన తరువాత దాన్ని తుదముట్టించేవాడే వీరుడు. వీరుడంటే బలమున్నవాడని అర్థం కాదు, అలా అర్థం లేదు. కానీ ఆర్థికంగా అర్థం వస్తుంది. ప్రారంభించిన పనిని తుదముట్టించేవాడు. యుద్ధం ప్రారంభించాడు, ఆ యుద్ధాల్లో విజయాన్ని తను సంపాదించుకుంటాడు కనుక తను కూడా వీరుడే అవుతాడు. కానీ వీరుడంటే బలవంతుడు, దైహిక బలం కలవాడు అని అర్థం కాదు. ప్రారంభించిన పనిని తుదముట్టించేవాడు వీరుడు. కనుక తనేం ప్రారంభించాడు? కృష్ణుని సర్వోత్తమత్వాన్ని ప్రవచించే కార్యాన్ని తను ప్రారంభించాడు. ఇక ఆ పనిని అలాగే వదిలిపెడతాడా? లేదే. తనకు చాలా తెలుసు, ఎలా ముగించాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా ఒప్పించాలి, ఎలా ఒప్పించగలగాలి, అవన్నీ తెలుసు తనకు. కనుక వీర్యవాన్ అనే విశేషణం సార్థకమైనది. ప్రారంభించిన దాన్ని తుదముట్టించే సామర్థ్యం కలవారు మహానుభావులు భీష్మాచార్యుల వారు. అలాంటి భీష్మాచార్యుల వారు ఆ కృష్ణుని గాథను తెలియచెప్పనారంభించారు. యతో నారాయణస్యేహ జన్మవృష్టిషు కౌరవ. ఎవరు కృష్ణుడు? నారాయణుడే కృష్ణుడు, ఎవరో కాదు, మామూలు మనిషి కాదు, సామాన్యుడు కాదు, తను స్వయం నారాయణుడు, తను కృష్ణుడు. ఎందుకని? తను యాదవ వంశములో అవతరించాడు. దానికి ముందు గాథను ప్రస్తుతం చెబుతూ ఉన్నారు. దేవతలకు దైత్యులకు యుద్ధం జరిగింది. అది తారకామయ సంగ్రామం అని ప్రసిద్ధమయ్యింది. ఆ యుద్ధంలో దేవతలు దైత్యులు అతి ఘనఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవతల బలం ఎక్కువ, స్వాభావికమైన బలం. దైత్యుల బలం కూడా అధికమే అని అనిపిస్తుంది, కానీ స్వాభావికమైన బలం కాదు, వరంతో సంపాదితమైన బలం అది. దేవతలు వరమిచ్చి ఉంటారు, అలా వరబలం దైత్యులకు, స్వాభావికమైన బలం దేవతలకు. కనుక ఆ దేవతల ధాటిని పోరును తట్టుకోలేక దైత్యులందరూ కూడా పరిగెత్తుకొని వెళుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో విద్రుతాన్ దానవాన్ దృష్ట్వా తదా భారత సంయుగే, దైత్యులందరూ కూడా పరిగెత్తుకొని పోతూ ఉంటే కాలనేమి అనే దైత్యుడు వారిని చూశాడు, దైత్యుల్ని చూశాడు. అరే, ఏం చేయాలి ఇప్పుడు? మొట్టమొదట దేవతలు ఎలా గెలిచారంటే దేవతల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. మొదట దైత్యులు వరబలం కలవారు, వరబలంతో దేవతల్ని పీడించసాగారు. ఎవరబ్బా ఈ సందర్భంలో మమ్మల్ని కాపాడేవాడు? తే వధ్యమాన దైతేయై దేవసంఘాస్తదారణే త్రాతారం మనసా జగ్ముర్దేవం నారాయణం ప్రభుం. దైత్యుల చేత బాధితులవుతూ ఉన్నప్పుడు దేవతలందరూ ఆలోచించారు, ఇప్పుడు మమ్మల్ని సంరక్షించేవారెవరు? వారిని ఎలా పూజించుకోవాలి? అది యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు. మనసా జగ్ముహు, మనసుతో ఆ భగవంతుణ్ణి పూజించుకున్నారట, నారాయణుణ్ణి పూజించుకున్నారట. అలా దేవతలు భక్తితో మనసు పెట్టి భగవంతుణ్ణి కొలిచినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. గరుడారూఢుడై భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ భగవంతుణ్ణి చూస్తూనే దేవతలందరూ కూడా మళ్ళీ బలాన్ని సంపాదించుకున్నారు. భగవంతుని దర్శనమే వారిలో బలం ఇచ్చింది. అలాంటి బలంతో పోరాడనారంభించారు.
ఇప్పుడు దైత్యులకు బాధ కలుగుతోంది, దైత్యులు పరిగెత్తుతూ ఉన్నారు. అప్పుడు కాలనేమి అనే అసురుడు వచ్చాడు. తను కూడా వరబలముతో దృప్తుడైన వాడు, మదోన్మత్తుడైన వాడు కాలనేమి. ఆ కాలనేమికి 100 బాహువులు ఉన్నాయట. అలాగే 100 ముఖాలున్నాయి. 100 ముఖాలతో 100 బాహువులతో సమాయుక్తుడైన వాడు ఆ కాలనేమి. అలా 100 బాహువులతో తను యుద్ధం చేస్తూ దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. దేవతలలో ఇంద్ర, యమ, వరుణ, వాయు, కుబేర, సూర్య, చంద్ర మొదలైన వారందరినీ గెలిచాడు. వారి వారి స్థానాలను తను కొల్లగొట్టాడు, తను అపహరించాడు. ఇలా వారి స్థానాన్ని ఆ కాలనేమి ఆక్రమించాడు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఎలాగూ దేవతలు మనసు పెట్టి భగవంతుణ్ణి కొలిచారు కాబట్టి తనే మమ్మల్ని సంరక్షించేవాడు అని దేవతలు భావించారు, అనుసంధానం చేసుకున్నారు. కాబట్టి భక్తులను పరిత్యజించడు భగవంతుడు. కాబట్టి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునికి ఏనాడు ప్రణాశం అనేది ఉండదు. అయినా కూడా భయనాశన భగవంతుడు. భయం చూపిస్తాడు. ఆ భయం యొక్క రుచిని చూపించి ఆ భయాన్ని పరిహరిస్తాడు భగవంతుడు. సహస్రనామంలో భగవంతుణ్ణి అలాగే కదండి స్తోత్రం చేసింది. భయపెడతాడు మొదట, తరువాత ఆ భయాన్ని పరిహరిస్తాడు భగవంతుడు. తన కారుణ్యమేంటో నిరూపిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుని కారుణ్యాన్ని దేవతలందరూ కూడా తెలుసుకుంటారు, తెలుసుకునేలా భగవంతుడు చేస్తాడు. కనుక అప్పటి వరకు ఊరుకున్న భగవంతుడు ఇక యుద్ధం చేసి ఆ కాలనేమిని సంహరించాలి అని భగవంతుడు అనుకున్నాడు. గరుడారూఢుడై భగవంతుడు అక్కడికి వచ్చాడు, యుద్ధం చేయడానికి సమాయత్తమయ్యాడు. అలాంటి భగవంతుణ్ణి చూసి కాలనేమి అనుకున్నాడు, ఇదేంటి ఇంద్రచంద్రయమ వరుణ వాయుదేవలతో యుద్ధం చేసేది, నేరుగా తనతోనే యుద్ధం చేస్తే, ఆ విష్ణువునే సంహరిస్తే ఇక నేనే కదా, ఆ తరువాతి స్థానం నాదే కదా, నా చెప్పు చేతల్లోనే అందరూ ఉంటారు కదా అని అనుకున్నాడు. భ్రమించాడు, పొరబడ్డాడు. పోరాటం చేయొచ్చు, పొరబడి పోరాటం చేయకూడదు. పొరబడి పోరాటం చేస్తే ఆరాటం తనకే. కనుక తను పొరబడ్డాడు. విష్ణువును కూడా ఇలాగే గెలవగలను ధీమా, అహంకారం, గర్వం. ఇంద్రుణ్ణి గెలిచాడు. అష్టదిక్పాలకుల్ని గెలిచిన తరువాత, ఇక వీరందరినీ గెలిచిన తరువాత ఆ విష్ణువుని గెలవడం ఎంత నాకనుకున్నాడు. అలా యుద్ధం చేయనారంభించాడు. సబాహుశతముద్యమ్య సర్వాస్త్రగ్రహణం వ్రణే రోషాద్భారత దైత్యేంద్రో విష్ణోరురసి పాతయత. 100 చేతులతో ఆయుధాల్ని చేపట్టుకొని ఆ భగవంతుని ఎదపైన విసిరాడట. తనకు తోడు దైత్యులందరూ కూడా విధవిధమైన ఆయుధాలను భగవంతుని పైన విసురుతూ ఉన్నారు. అయినా కూడా ఆ ధాటిని తట్టుకున్నాడు భగవంతుడు. చాలా అద్భుతంగా మహాభారతం చెబుతుంది. న చచాల హరిర్ యుద్ధే కంపమాన ఇవాచల. పర్వతం పైన ఆయుధాలను విసిరితే పర్వతం జడుసుకుంటుందా? పర్వతం భయపడుతుందా? పర్వతం వెనుకంజ వేస్తుందా? పర్వతం చలించిపోతుందా? లేదే. ఆ బాణాలే విరిగిపోతాయి అంతే తప్ప పర్వతానికి ఏ విధమైన హాని కలగదు. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా ఏం జరగదు. అలాగే అచలం పర్వతం ఎలా చలించదో అలాగే కాలనేమి మొదలైన దైత్యులందరూ కూడా చిత్ర విచిత్రమైన విధమైన ఆయుధాలను ప్రయోగించినా కూడా భగవంతునిలో చలన వలనం లేదు, చలించలేదు భగవంతుడు. తేన వినా తృణమపి నచలతి. ఆ గాథను మనం విన్నాం. భగవంతుని అనుగ్రహం లేనిదే గడ్డి పోచ కూడా కదలదు. అలాంటప్పుడు భగవంతుడు కదులుతాడా? భగవంతునిలో చలనమా? ప్రపంచమంతా ఎదురైనా భగవంతుణ్ణి ఎదుర్కోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఒక్క కాలనేమి వల్ల అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదే. అయినా కూడా ఆ భగవంతుని గెలవాలని ఆరాటం తనకు. అందుకోసం తను పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎవరితో? భగవంతునితో. అసలు వివేకం కావాలి కదండి. ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నాను? తన సామర్థ్యం ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నాకేమవుతుంది యుద్ధం చేస్తే, నాకు లాభమా హాని కలుగుతుందా? అందాజు వేసుకోవాలి కదండి. తన బలమేంటి? ఎప్పుడైనా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయా? లేవే. అలా దాఖలాలే లేనప్పుడు ఇక ఈ పోరాటం ఏంటి?
అని అనుకోలేదు. అయినా కూడా భగవంతుడు తన బలాన్ని ప్రకటించాలనే ఉద్దేశ్యంతో మృదువుగా భగవంతుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. తం దృష్ట్వా గరుడం శ్రాంతం చక్రముద్యమ్య వైరహి శతం శిరంసి బాహుశ్చ స్వచ్ఛినత్కాలనేమినః. గరుడునికి కాస్త శ్రమ కలుగుతూ ఉందట. దాన్ని గమనించాడు భగవంతుడు. గరుడునికి ఏ విధమైన బాధాహాని కలగకూడదు అని భావించి చక్రం తీసుకొని ఆ 100 శిరస్సులను చెండాడాడట భగవంతుడు. అలాగే 100 బాహువులను కూడా ఛేదించాడు. అలా ఆ కాలనేమిని భగవంతుడు అతి అనాయాసంగా సంహరించాడు. అలా సంహరించి దేవతలకు విజయం సంపాదించి పెట్టి మళ్ళీ తన లోకానికి భగవంతుడు వెళ్ళాడు. వెళ్ళి భగవంతుడు యోగనిద్రకు ఉపక్రమించాడట. అలా యోగనిద్రకు ఉపక్రమించిన తరువాత కృతత్రేత యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగం సన్నిహితమయ్యింది. అలాంటి సందర్భంలో భూదేవి దైత్యుల భారాన్ని సహించుకోలేక బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుల వారు, రుద్రదేవుల వారు, ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ భూమిని ముందు పెట్టుకొని భగవంతుని దగ్గరికి వచ్చారు. క్షీర కడలి దగ్గరికి వచ్చి భగవంతుణ్ణి పురుష సూక్తంతో ప్రార్థించారు. అప్పుడు భగవంతుడు లేచాడు. దేవానాం చ హితార్థాయ యయౌ దేవసభాం ప్రతి. భగవంతునికంతా పరార్థమే, స్వార్థమనేది లేదు. దేవతలకు హితం కలగాలనే ఉద్దేశంతో ఆ దేవతలు చేస్తూ ఉన్న సభకు తను వెళ్ళాడు. మేరు పర్వతం యొక్క శిరోభాగంలో ఆ సభ జరుగుతూ ఉంది. అక్కడ భూదేవి భగవంతునికి ప్రార్థిస్తూ ఉందట. నాన్న, స్వామి, సర్వస్వామి, మమస్వామి, ఏ విధమైన ఆపద నాకు కలిగింది, నా ఆపదను నువ్వే పరిహరించాలి. ఆపద మొక్కులవాడు నువ్వే కదా. ఆపదలు వచ్చినప్పుడు ఎవరికి మొక్కుతారు? అందరూ భగవంతునికే కదా. కనుక నాకు కూడా నువ్వే శరణు, నువ్వే రక్షకుడివి, నువ్వే రక్షించాలి. మరో రక్షకులు లేరు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం అని గీత చెప్పింది కదండి. కనుక నువ్వే సంరక్షకుడవని భావించి భూదేవి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఎందరు దైత్యులని, ఎన్ని పాపకర్మలు చేస్తూ ఉన్నారని, వాటిని ఎలా సహించుకునే సామర్థ్యం నాకుంది. కనుక ఆ దైత్యుల్ని సంహరించి ఆ భూభారాన్ని పరిహరించాలని శ్రీహరిని ఆ భూదేవి ప్రార్థిస్తూ ఉంది. భూదేవి యొక్క మాటలను విన్న తరువాత నారాయణుడు చెప్పాడు, దేవతలు ఏ దేవతలు ఎక్కడ అవతరించాలి, ఎలా అవతరించాలి, ఏ సేవలను చేయాలి భగవంతుడు కూడా ఆదేశించాలి. చూడండి, మమ్మల్ని ఆదేశించడానికి ఎవరున్నారు? సంధ్యావందనం చేయాలి భగవంతుడు వచ్చి చెబుతాడా? లేదే. ఎవరు చెబుతారు? వేదం చెబుతుంది. ఏంటి వేదం అంటే? భగవంతుని మాట. వేదం అంటే మరేదో కాదు. వేదో నారాయణ సాక్షాత్. వేదాలంటే నారాయణం, భగవంతుడు అంటే భగవంతుని మాటలు వేదాలు, భగవంతుని ఉపదేశాలు వేదాలు. కానీ దేవతలకు స్వయానా భగవంతుడే ఆదేశిస్తాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ అవతరించాలి, ఏ పనులను చేయాలి, ఆయా పనుల్ని కూడా వారికి భగవంతుడు అప్పగించాడు. భగవంతుడు అప్పగించిన పనిని ఎందుకు, ఏమిటి, ఇలా చేయడం వల్ల నాకేం జరుగుతుంది, సైంటిఫిక్ రీజన్ ఏంటి అడిగారా దేవతలు? లేదే. విజ్ఞానవంతులు వారు. భగవంతుని ఆజ్ఞ పరిపాలించాలి అంతే. ఎందుకని పని చేయాలి అని అడుగుదాం. ఎందుకని సంధ్యావందనం చేయాలి అడిగిన తరువాత ఏ ప్రశ్నను మనం, ఏ సమాధానాన్ని ఎదురు చూడాలి అంటే, ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది, ఇలాంటి లాభాలు మాకు కావాలి. అరే, ఈ దేహం ఈరోజో రేపో వెళ్ళిపోయేది. ఈ దేహం యొక్క ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యంగా ఉండకూడదు అని నా భావన కాదు. కానీ అన్నిటికీ అదే కాదు. సంధ్యావందనం చేయాలి ఎందుకు అని ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానం కోసం మేము ఎదురు చూడాలంటే, అయ్యా అది భగవంతుని ఆదేశం. ఆ ఆదేశం ప్రమాణపూర్వకంగా మేము తెలుసుకోవాలి. ఎక్కడ భగవంతుడు ఆదేశించాడు ఈ పనిని? అహరహ సంధ్యాముపాసీత. సంధ్యావందనం ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటి? సమాధానం ఎప్పుడు చేయాలి అంటే, అహరహ సంధ్యాముపాసీత. ఎల్లప్పుడూ ప్రతిరోజు ముప్పూటలా తప్పించకుండా సంధ్యావందనం చేయాలి. ఎందుకని? వేదం ఆదేశించింది కాబట్టి చేయాలంతే. ప్రమాణం కావాలి. ధర్మం చేయడానికి ప్రమాణం కావాలే తప్ప ప్రయోజనం కాదు. ప్రయోజనం చూసి సత్కర్మలను చేయడం కాదు. అది సత్కర్మ అంటేనే చేయవలసిన పని అని అర్థం.
మంచి పని. ఎందుకు ఈ పని చేయాలి? మంచి పని, అంతే సమాధానం. ఎందుకు ఈ మరి చేయకూడదు? చెడ్డ పని, చేయకూడదు అంతే. చెయ్యకూడదు ఎందుకు? చెడ్డది. చేయాలి ఎందుకు? మంచిది, అంతే సమాధానం తప్ప సొంత లాభాలను మనం చూసుకుంటాం కదా. భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి? తద్దినం ఎందుకు పెట్టాలి? శ్రీనివాస కళ్యాణం ఎందుకు వినాలి? మహాభారతం ఎందుకు వినాలి? మనం ఏ పనికైనా ఉపక్రమించినప్పుడు, పూనుకున్నప్పుడు ఆ పని మంచి పని అని తెలుసుకొని ఉపక్రమించాలి, అంతే తప్ప దానివల్ల నాకు లాభం ఏంటి ఆ పరామర్శలు వద్దు మాకు అసలు. మనసు ఎంత పక్వం అవ్వాలంటే ప్రయోజనం. చాలా దుర్బలమైన మనసండి మాది. ఎంత దుర్బలమైన మనసు అంటే ఇది మంచి పని అని చెప్పినా కూడా చేయాలనే మనసు మాకు కలగదు. అంత దుర్బలమైనది మా మనసు. మనసు బలవంతం కావాలి కదండి. శరీరం మాత్రమేనా? శరీరంలో మాత్రమే బలం ఉండాలా? దైహికమైన బలాన్ని మాత్రమే సంపాదించుకోవాలా? కాదే. కళ్ళు బాగుండాలి, అవును. చేతులు బాగుండాలి, అవును. కాళ్ళు బాగుండాలి, అవును. అవయవాలు బాగుండాలి. కానీ మనసు బాగుండాలని ఎవరైనా కోరుకుంటూ ఉన్నామా? మనసు బాగుండాలని ఏ పనైనా మనం చేస్తూ ఉన్నామా? మానసిక బలాన్ని పెంపొందించుకోవాలని ఏ టానిక్ అయినా త్రాగడానికి ఉందా? లేదు. మనసు మలినమైపోయింది అసలు. మలినమైన దేహాన్ని కడుక్కోవడానికి నీళ్లున్నాయి, ఇప్పుడైతే సబ్బు బిళ్ళలున్నాయి. కానీ మనసుకు అంటిన మాలిన్యాల్ని కడుక్కోవడానికి ఏమున్నాయి? దేనివల్ల మనసు మాలిన్యం నిర్మూలమవుతుంది? అవే కర్మలు, సత్కర్మలు. సత్కర్మల వల్ల మనసులోని మాలిన్యం తొలగిపోతుంది. సత్కర్మలను చేయడం వల్ల అబలమైన మనస్సు సబలమవుతుంది, దుర్బలమైన మనసు బలవంతమవుతుంది. అలా మనసును బలవంతం చేసుకోవడానికి సత్కర్మలను ఆచరించాలి. ఒక్కసారి ఒక సత్కర్మను చేస్తే ఆ అనుభవం ఏంటో మనకు తెలిసిపోతుంది, దాన్ని అనుభవించగలం. అరే, ఏదో హార్లిక్స్ తాగితే బలవంతమవుతారంటే పాపం పిల్లలు తాగి చేతులను చూసుకుంటారే, అయ్యో బలం పెరిగింది అని అనుకుంటారే, ఉత్సాహవంతులవుతారే. లేని ఉత్సాహాన్ని కొని తెచ్చుకొని ఇలాంటి ద్రవాన్ని తాగడం వల్ల నాకు బలం వచ్చింది అని భ్రమపడిపోతాం, ఆ భ్రమలో మురిసిపోతాం. కానీ నిజంగా ఒక సత్కర్మ చేసినప్పుడు, ఎవరికైనా ఒక వృద్ధునికి సహాయం చేద్దాం భగవంతుని ప్రీతి కోసమని, విష్ణు ప్రేరణగా విష్ణు ప్రీత్యర్థం వృద్ధ సేవాం కరిష్యే అని సంకల్పించుకుని ఏదో ఓ వృద్ధుడు నడవడానికి తన వల్ల కావడం లేదు, తనను నడిపిస్తే ఆ మరుక్షణంలో మనసులో ఎంత ఉత్సాహం కలుగుతుందో అసలు. అరే, మంచి పని చేశాను కదా, నాకనిపించాలి, ఎవరో అనడం కాదు, మమ్మల్ని ఎవరో ప్రశంసించడం కాదు, నన్ను నేను ప్రశంసించుకోవాలి. ఏదో మైకు ముందు ప్రశంసించుకోవడం కాదు, నాకు వినపడేలా, నా మనసుకు వినపడేలా నేను చెప్పుకోవాలి. ఏదో బయట మైకులో నేనిలా చెబుతూ ఉంటాను, అందరూ వింటూ ఉంటారు, కానీ నాకు నచ్చుతుందా? నాకు నచ్చుతూ ఉన్నాయా ఆ మాటలు? నన్ను నేను మంచివాణ్ణని ఒప్పుకుంటూ ఉన్నానా? నా మాటల్ని గమనించి 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది నన్ను మంచివాడు అని భ్రమపడి ఉండొచ్చు, కానీ నాకు అలాంటి భ్రమ కలుగుతుందా? మంచివాణ్ణని నాకు అనిపిస్తుందా? లేదే. మంచివాడవ్వాలి. ఎవరికి? నాకు మంచివాడవ్వాలి. మొదట నాకు నేను మంచివాణ్ణని అనిపించాలి. ఎవరికో మంచివాణ్ణి అనిపిస్తే నాకేంటి దానివల్ల లాభం? నాకు అనిపించాలి మంచివాణ్ణని. అలాంటి మంచి పనుల్ని చేయాలి. కనుక ఆ మంచి పనులు ఎలాంటి అద్భుతమైన పనులు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకని అవతరించాడు భగవంతుడు? దేవతలు ఎందుకని అవతరించారు? మానవాళి క్షేమం కోసం ఆ భగవంతుడు అవతరించాలి. నిజమే, మానవాళి క్షేమం కోసం మానవాతీతమైన శక్తి కావాలి. మానవ శక్తితో మానవాళి హితం సంపాదించుకోగలమా? మానవాళి హితం సాధ్యమా? మానవ శక్తితో కాదే. మానవాళి హితం చేకూరాలంటే మానవాతీతమైన శక్తి కావాలి, అతీతమైన శక్తి కావాలి. ఆ అతీతమైన శక్తి ఎవరు? తనే విష్ణువు, తనే భగవంతుడు. కనుక ఆ భగవంతుడు అవతరించడానికి సిద్ధమయ్యాడు.
ఆ భూమి యొక్క బాధ ఏముందో ఆ బాధను పరిహరించడానికి సిద్ధమయ్యాడు భగవంతుడు. ఎందుకని? ఎందుకు చేయాలి భగవంతుడు? ఎందుకు యుద్ధం చేయాలి? దైత్యుల్ని ఎందుకు సంహరించాలి? ధర్మాన్ని ఎందుకు ఉద్ధరించాలి? ఒక్క కారణం చెప్పండి. నాకు కూడా నేను అడుగుతాను. భగవంతుడు మమ్మల్ని ఉద్ధరించడానికి ఒకే ఒక్క కారణం, సమీచీనమైన కారణం. ఎందుకు ఉద్ధరించాలి? నేనేం చేశాను భగవంతునికి? నిందించడం, తిట్టడం, మర్చిపోవడం తప్ప మరేం చేశాను నేను? భగవంతుణ్ణి ఏనాడైనా స్మరించుకున్నానా? నిష్కలమైన మనసుతో సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అనడం కాదు, నిష్కలమైన మనస్సుతో భగవంతుడు చేసిన ఉపకారాన్ని గుర్తించుకుంటూ ఉన్నామా? లేదే. భగవంతుడు ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తే తనేంటి సృష్టించడం? నేనే పుట్టించుకున్నాననే ధీమా, అహంకారం, గర్వంతో మనముంటే భగవంతుడు ఎందుకని మమ్మల్ని సంరక్షించాలి? అయినా కూడా భగవంతుడు సంరక్షించడానికి వస్తాడు, కటిబద్ధుడవుతాడు. ఎందుకని? ఉపకారం, ఉపకారం, ఉపకారం. అది తప్ప అపకారం అనే పదమే భగవంతుని కోశంలో లేదు. అలా ఆ లోకాన్ని సంరక్షించడానికి భగవంతుడు సిద్ధమయ్యాడు. ఆ భగవంతుని చరిత, భగవంతుని మాహాత్మ్యం ఎంత అద్భుతమైనది! భీష్మాచార్యుల వారు ఓ శ్లోకములో చాలా అద్భుతంగా చెబుతారు. వాసుదేవ యచ్చక్రే భగవాన్ విష్ణు వసుదేవ సుతస్తదా తత్తేహం సంప్రవక్ష్యామి శృణు సర్వం అశేషతః. భీష్మాచార్యుల వారికి ఉత్సాహం పరుగులెత్తుతూ ఉంది, అంతటి ఉత్సాహం. ధర్మరాజా, ఆ భగవంతుని చరితను చెబుతానయ్యా, అశేషంగా వినమన్నాడు. ఏదో టూకీగా చెప్పడం కాదు, ఏదో రీల్స్ చేయడం కాదు, 1 నిమిషంలో కాదు, 100 సెకండ్లలో కాదు, 2 నిమిషాలు కాదు, అశేషంగా భగవంతుని మహిమను వర్ణిస్తాను, దాన్ని వినమన్నాడు భగవంతుడు. భగవంతుని మహిమను వివరిస్తాను, వినమన్నాడు భీష్మాచార్యుల వారు. ఎందుకని? భగవంతుని మహిమని ఎందుకని వినాలి? వాసుదేవస్య మాహాత్మ్యం చరితంచ మహాత్మనః హితార్థం సురమర్త్యానాం లోకానాంచ హితాయ చ. ఎందుకని వినాలి భగవంతుని మహిమను? చాలా అద్భుతంగా మహాభారతం చెబుతుంది. చరితం చ మహాత్మనః, భగవంతుని మాహాత్మ్యం, మహానుభావుల చరితను ఎందుకని వినాలి? హితార్థం సురమర్త్యానాం, తన పనులు, తన చరితలు, తన మహాత్మ్యాలు ఎందుకని? దేవతలకు హితం చేకూర్చడానికి భగవంతుని మహిమలు, భగవంతుని చరితలు కూడా దేవతలకు, మానవాళికి మంచి కలిగించడం కోసం, మానవాళికి హితం కలిగించడం కోసమే భగవంతుని ఆ చరితలు ఉన్నాయి. వాటిని మనం వినాలి. మన కోసం భగవంతుని చరితలు, తన కోసం కాదు. నేనిలాంటి గొప్పవాణ్ణి అని చూపించుకోవడానికి భగవంతుడు మహిమల్ని చూపించాడా? కాదే. మానవాళి హితం కోసం భగవంతుడు మహిమల్ని చూపించాడు. కనుక ఎవరు వినాలి? మా హితం కోసం చూపిన ఆ భగవంతుని మహిమల్ని మేమే కదా వినాల్సింది. కనుక అశేషతః వాటిని నువ్వు వినాలి. నిగ్రహార్థాయ దైత్యానాం చోదయామాస వై తదా జాయధ్వం మానుషే లోకే సర్వలోక మహేశ్వరాః. మనుష్యలోకంలో మీరందరూ కూడా పుట్టాలని భగవంతుడు ఆదేశించాడు. భగవంతుని ఆదేశానికి అనుగుణంగా దేవతలందరూ కూడా పుట్టారు. భగవంతుడు కూడా వసుదేవ దేవకిలో అవతరించాడు. నంద యశోద వారి దగ్గర తను పెరుగుతూ ఉన్నాడు గోకులంలో. భగవంతుడు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎలా వాతావరణం ఉంది? మహాభారతం ఆ వాతావరణాన్ని అద్భుతంగా వర్ణిస్తుందండి, చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. సాగరా సమకంపంత, సాగరాలు కంపించాయట భగవంతుడు జన్మిస్తూ ఉంటే, భగవంతుడు అవతరిస్తూ ఉంటే. శాంతమైన అగ్ని మళ్ళీ ప్రజ్వలించిందట. శుభసూచనాలు ఇవన్నీ కూడా, మంచికి సూచనలు ఇవన్నీ కూడా. శాంతమైన అగ్ని మళ్ళీ ప్రజ్వలితమయ్యిందట. భాగవతం కూడా ఈ ప్రసంగాన్ని వర్ణిస్తుంది. వాదిరాజతీర్థ శ్రీపాదుల వారు కూడా ఈ ప్రసంగాన్ని యథాతథంగా రుక్మిణీశ విజయంలో వర్ణిస్తారు. శాంతాస్తత్ర సమింధత రుక్మిణీశ విజయంలో చెబుతారు, భాగవతంలో చెబుతారు. శాంతమైన అగ్ని మళ్ళీ పుంజుకుందట, మళ్ళీ ప్రజ్వలించిందట. అలా భగవంతుని అవతారం వాతావరణంలో ఎలాంటి అద్భుతమైన ప్రసంగాన్ని నెలకొల్పిందో దాన్ని మహాభారతం చెబుతూ ఉంది. శివా సంప్రభుర్వాతాః, గాలి ఎలా ఉంది అంటే ఆ గాలి వల్ల అందరికీ హితం, ఆనందం కలుగుతూ ఉందట.
అప్పుడప్పుడు గాలి వల్ల కూడా మనకు హితం అబ్బో ఎంత మంచి గాలి అని అనిపిస్తుంది, ఎంత చల్లని గాలి అని అనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా చల్లని గాలి, వాన వస్తాయి. ఆ ప్రసంగాలు ఎలా ఉంటాయో గమనించాలి. మహాభారతం మనకు చెబుతూ ఉంది, అభ్యవర్షం తదాగమ్య దేవతా పుష్పవృష్టిభి. దేవతలందరూ కూడా ఆ భగవంతుని పైన పుష్పవృష్టిని చేశారట. దేవతలందరూ వచ్చి భగవంతుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇంద్రుడు వచ్చాడు, భగవంతుని స్తుతిస్తూ ఉన్నాడు. నందగోప కులంలో ఆ కృష్ణుడు ఎన్నో సంవత్సరాల వరకు తనున్నాడు. యశోదా సంపరిత్యజ్య జగామ యమునాం నదీం. మొట్టమొదట మహాభారతంలో శకటాసుర సంహారం చెప్పి తర్వాత పూతనా సంహారం గురించి ఇది చెబుతుంది, మహాభారతం చెబుతుంది. యశోదాదేవి తన కొడుకు కృష్ణుణ్ణి బండి కింద పడుకోబెట్టిందట. భగవంతుడు నిద్రకు ఉపక్రమించాడు. సరే అని యమునా నదికి తను వెళ్ళింది స్నానం చేయడానికని. ఆలోపు భగవంతుడు నిద్రలేచాడు. నిద్రలేచిన తరువాత అలా కాళ్లను విసురుతూ ఉన్నాడు పైకి. కాలు బండికి తాకింది. కాలి బ్రొటనవేలు బండికి తాకిందట. ఆ బండి అక్కడికక్కడే చూర్ణమై పడిపోయిందట. అందరూ చూస్తూ ఉన్నారు. భాగవతంలో దాన్ని గోబాలకులు చూశారని చెప్పారు. కానీ మహాభారతంలో అందరూ చూస్తూ ఉండగా ఆ బండి తలకిందులై పడిపోయి తునాతునకలైపోయిందట. ఇలా శకటాసురుణ్ణి భగవంతుడు సంహరించాడు. పూతన విషమిచ్చి కృష్ణుని సంహరించాలని ఆ కంసుని ఆజ్ఞతో తనొచ్చింది. కానీ ఆ విషాన్ని తను త్రాగి, ఆ విషం వల్ల భగవంతునికి ఏ విధమైన విషమమైన పరిస్థితి లేదు. విషాన్ని త్రాగాడు, కానీ ఆ పూతనను సంహరించాడు భగవంతుడు. ఇలా పూతన సంహారం చేశాడు భగవంతుడు. అగల బలరామ కృష్ణులు వారిరువురు కూడా తమ లీలలతో ఆ గోకులంలోని ప్రజలను ఆనందపరుస్తూ, తల్లిదండ్రులను ఆనందంలో తలమునకలయ్యేలా చేస్తూ అత్యద్భుతంగా రారాజిస్తూ ఉన్నారనే విషయాన్ని మహాభారతం చెబుతుంది. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి ద్విపంచాశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.